హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియోలో మనం ఏం చూస్తామంటే కెనడాలో రెంటల్ కార్స్ ఎలా చూడాలని తీసుకుంటాం. సో బేసికల్లీ కార్ అయితే మొత్తం నీట్గా వాష్ చేయొచ్చు అనమాట. అందుకే చూడడానికి మొత్తం అలైవ్స్ అన్నీ మెరుస్తున్నాయి. సో మా ఇంటి దగ్గర మొత్తం కన్స్ట్రక్షన్ ఎక్కువ జరుగుతుంది. సో అందుకని దుమ్ము మొత్తం కొట్టకపోయింది అనమాట. సో ఇవాళ మనం కెనడాలో రెంటల్ కార్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. సో బేసికల్లీ టెంపరేచర్ బయట చల్లగా ఉంది కాబట్టి మనం ఆపేస్తున్నాం. సో ప్రజెంట్ అయితే మనకు టైం వచ్చేసి 12:32 అవుతుంది అనమాట. సో నాకు రెంటల్ కార్ బుకింగ్ ఉంది. సో రెంటల్ కార్ బుకింగ్ ఎక్కడుందో సింపుల్గా చూపిస్తాను. సో మనకి ఎంటర్ప్రైజ్ అనే యాప్ ఉండిద్ది అనమాట. నా ఈ ఫోన్ కరెక్ట్గా చూపిస్తుంది తెలియదు కానీ, సో ఎంటర్ప్రైజ్లో మనం కార్ బుక్ చేసాం, రిజర్వేషన్ కన్ఫర్మ్డ్. సో ఈ యాప్ అందరి ఫోన్స్ అందరి దగ్గర ఉంటుంది అనమాట, ఎంటర్ప్రైజ్ అని చెప్పేసి. సో వీళ్ళలో సిల్వర్ మెంబర్షిప్ అనమాట. సో వీళ్ళ మెంబర్షిప్ ఉంటే జస్ట్ చాలా ఈజీ, లైసెన్స్ పెట్టుకొని ఇలా బుక్ చేసుకోవాలి. సో నేనైతే మొత్తం ఆన్లైన్లో బుక్ చేసుకుంటాను. సో బేసికలీ నాకు చాలామంది ఒక మెసేజ్ పెట్టారు అనమాట, నేనంటే ఎలాంటి కార్ రివ్యూ కావాలని చెప్పేసి. అది మోస్ట్ బడ్జెట్ కారు. సో ఆ కారు మన ఫ్రెండ్స్ దగ్గర ఉంది కానీ నాకు అంత టైం లేదు. సో అందుకే రెంటల్ బుక్ చేశాను. సో రెంటల్ బుక్ చేసుకొని దాని రివ్యూ ఇస్తాను అనమాట. సో నేనైతే ఈ చెవి మాల్యూ బుక్ చేశాను, ఆర్ సిమిలర్ అంటే ఇవన్నీ ఫుల్ సైజ్ కార్స్ అనమాట. మీకు కార్స్ ఆప్షన్స్ ఎలా ఉంటాయి అనేది మొత్తం మనం వెళ్తూ మాట్లాడదాం. సో ప్రజెంట్ అయితే మనం యాష్బర్న్కి వెళ్తున్నాం. సో లొకేషన్ అయితే మనం డ్రాప్ చేద్దాం ఇక్కడ. సో ఎంటర్ప్రైజ్ యాష్బర్న్ లొకేషన్ కొంచెం సిటీకి ఫార్ ఉండిద్ది. అది 15 minutes 9 kilometers. సో రెండు 2 corners ఆఫ్ ద సిటీలో ఉంటుంది అనమాట. సో మనం అయితే ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం. సో ఇంజన్ కూడా టెంపరేచర్ నార్మల్గానే ఉందనుకుంటున్నాను. సో మనమైతే ఇప్పుడు స్టార్ట్ వెళ్ళిపోదాం. సో మా ఇంటి దగ్గర కొంచెం కాంప్లికేటెడ్ ఉంటుంది పార్కింగ్. సో పార్కింగ్ మాత్రం కొంచెం జాగ్రత్తగా చూసుకొని బయటికి తీయాలి. అయితే వాళ్ళ కార్స్ తరుగుతాయి అనమాట. సో బేసికలీ నేను ఏం చేస్తానంటే, మన పక్కన వాళ్ళ డ్రైవర్ మీద చల్లకూడదు కానీ మనకి ఇప్పుడు అంత ఆప్షన్ లేదు. కార్ పట్టిందో పట్టదని చెప్పేసి మనం వాళ్ళ డ్రైవర్ మీద సో వెళ్ళిపోతున్నాం. సో మనం అయితే ఇవాళ కొంచెం ఫ్రీ టైం దొరికిందనమాట. సో అందుకనే మనం రెంటల్ కార్ తీసుకున్నాం. సో వేరే వాళ్ళ దగ్గర కార్ తీసుకొని రివ్యూ చేయడం ఓకే కానీ నాకు అంత టైం లేదు ప్రజెంట్ అయితే. సో చూడొచ్చు మన సైడ్ రోడ్ అంతా ఖాళీగా ఉండిద్ది. సో టైం వచ్చేసరిగా మనకి 12:30 అవుతుంది అనమాట. సో హోప్ఫుల్లీ కెమెరా యాంగిల్ మొత్తం నీట్గా ఉండిద్ది అనుకుంటున్నాను, ఎందుకంటే కెమెరా యాంగిల్ చాలా ఫ్లక్చువేషన్స్ వస్తుంది. సో మనకైతే 14 minutes చూపిస్తుంది. మనం కొంచెం స్లోగా వెళ్దాం, ఎందుకంటే ఈ మధ్య ఇక్కడ పోలీసులు చాలా ఎక్కువ మంది ఉంటున్నారు. అందుకని మనం ఎక్కువ స్పీడ్ కానీ అన్నీ ట్రై చేయకూడదు. సో అసలు ఫస్ట్ రెంటల్ కార్ విషయానికి వస్తే, సో మన కెనడాలో రెంటల్ కార్స్ అనేవి చాలా కంపెనీస్ ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఎక్కువ ఎంటర్ప్రైజ్ ప్రిఫర్ చేస్తాను, కానీ ఎంటర్ప్రైజ్ లేకుండా నాకు ఎగ్జాక్ట్గా నేమ్స్ ఐడియా లేదు కానీ ఇంకో 2-3 కంపెనీస్ ఉంటాయి. నీకు ప్రాపర్ లగ్జరీ కార్స్ కావాలంటే నీకు స్పోర్ట్స్ కార్స్ ఉండే వెబ్సైట్ కూడా ఉంటుంది. సో కానీ నువ్వు నార్మల్గా రెంటల్ కార్స్ అంటే నాకు తెలిసి టార్ అనేది ఉంటుంది అనుకుంటున్నాను. నాకు అంత ఎక్కువ ఎంటర్ప్రైజ్ అంటే నీకు చాలా జెన్యున్గా ఉండిద్ది. సో నేను ఫ్రీక్వెంట్గానే ఎంటర్ప్రైజ్ రెంటల్ తీసుకుంటాను. సో మా సిటీ వచ్చేసరికి 2 లొకేషన్స్లో ఎంటర్ప్రైజ్ ఉంది. సో ఒకటేమో యాష్బర్న్, ఇంకోటేమో లాన్స్డౌన్. సో నాకైతే వీళ్ళ దగ్గర పెద్ద లగ్జరీ కార్స్ అన్నీ ఉండవు, జస్ట్ నార్మల్ కార్స్ ఉంటాయి. అంటే ఎక్కువ బడ్జెట్ ఫ్రెండ్లీ బేసిక్ ఉన్న కార్స్ ఉంటాయి. సో మోస్ట్లీ నాకైతే ఎలా అంటారు చాలా పర్సనల్ ఫేవరెట్ అనమాట. అంటే ఎప్పుడన్నా వన్ కార్ అంటే నాకు ఒక కార్ బ్రాండ్ ఏదైనా వచ్చి మంచి రిలయబుల్ అంటే నీకు ఎక్కువ ఫీచర్స్ ఉండాలి, తక్కువ ప్రైస్ ఉండాలి, తక్కువ మెయింటెనెన్స్ ఉండాలి అంటే ఖచ్చితంగా హ్యుండాయ్ కార్స్ మించిన కార్స్ ఏముండవు. చాలామంది హోండా అంటారు, టయోటా అంటారు, కానీ ఆ హోండా టయోటా ప్రైజెస్ చాలా ఎక్కువ ఉంటాయి. కానీ నీకు హ్యుండాయ్ కార్స్ మాత్రం తక్కువ ప్రైస్లో వస్తాయి, చాలా ఎక్కువ ఫీచర్స్ ఉంటాయి. నాకైతే పర్సనల్ ఫేవరెట్ హ్యుండాయ్. ఎలా అంటారా వెన్ ఇట్ కమ్స్ టు బడ్జెట్. నా దగ్గర డబ్బులు లేవు పెద్దగా. సో కానీ మంచి కార్ కొనుక్కోవాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా నేను హ్యుండాయ్ సజెస్ట్ చేస్తాను అందరికీ. అంటే తక్కువ బడ్జెట్లో ఎవరికైనా డబ్బులు లేకపోతే అదే ఆలోచన వచ్చింది, ఎందుకంటే తక్కువ బడ్జెట్ ఉండాలి మనకి, మంత్లీ మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి. సో అలాంటప్పుడే మనం డబ్బులు సేవ్ చేసుకోవచ్చు అనమాట. అలాంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ హ్యుండాయ్ కార్స్ ట్రై చేయాలి. నాకు తెలిసిన వాళ్ళలోనే కనీసం 20 to 25 members దగ్గర హ్యుండాయ్ ఎలాంట్రా కార్ ఉంది, సేమ్ హ్యుండాయ్ ఎలాంట్రా కార్. సో ఇంక దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఆ హ్యుండాయ్ ఎలాంట్రా కార్కి ఎంత డిమాండ్ ఉందనేది.
సో మనం ఇవాళ టెస్ట్ డ్రైవ్ చేసే కార్ ఇంకా నాకైతే క్లారిటీ లేదు. సో ఈ టెస్ట్ డ్రైవ్ వీడియో సపరేట్గా వచ్చింది, కానీ ఈ వీడియోలో నేను మనం ఎలా తీసుకుంటున్నాం అనే దాని గురించి మాట్లాడుతున్నాం. సో మా సిటీలో రూల్స్ చూసారా, 50 కిలోమీటర్సే జోను. సో మనం స్పీడ్ 53 మెయింటైన్ చేస్తున్నాం. అప్పుడప్పుడు స్పీడ్ చెక్స్ ఉంటాయి, అక్కడ కనిపిస్తుంది కదా 50 అని చెప్పి, రోడ్డు మీద 52. మనం కొంచెం పుల్లిచ్చాం అనుకో, ఆ 50 కాస్త 76 వెళ్ళిపోయింది. కానీ మనం ఎక్కువ దూరం అలా స్పీడ్ వెళ్ళకూడదు ఎప్పుడైనా. నేనైతే మోస్ట్లీ 50 అంటే 55 ఎక్కువ మెయింటైన్ చేస్తాను, అంతకన్నా ఎక్కువ స్పీడ్ అయితే నేను ఎక్కువ మెయింటైన్ చేయను అనమాట. సో మనమైతే డైరెక్ట్గా ఎంటర్ప్రైజ్ లొకేషన్కి వెళ్ళేసి కార్ తీసుకుందాం. కార్ అలా తీసుకోవాలని నేను చెప్తాను. సో మీకైతే అర్థమైంది కదా ఎంటర్ప్రైజ్ ఎలా తీసుకోవాలో. జస్ట్ యాప్ అనేది మన ఫోన్లో ఇన్స్టాల్ చేసుకోవాలి. అక్కడే మై రెంటల్స్ అని ఉంటుంది. నీకు ఏ కార్ సెలెక్ట్ చేసుకోవాలో నీకు నచ్చినట్టు సెలెక్ట్ చేసుకోవాలి. ఒకసారి చూపిస్తాను, ఒక్కసారి ఆపిన తర్వాత కుదిరితే. అంటే మనకి ఎలాంటి టైప్స్ ఆఫ్ కార్స్ ఉంటాయి దాని లోపల అని చెప్పేసి. సో నాకు తెలిసినంత వరకు నేనైతే ఇప్పుడు ఫుల్ సైజ్ కార్స్ ప్రిఫర్ చేస్తాను. నాకు నచ్చిన కార్స్ అయితే రియల్ చెప్పాలంటే కాంపాక్ట్ కార్స్ చాలా ఇష్టం. అంటే 2 సీట్సే ఉండాలి కార్ లోపల. ఎక్కువ 4 సీట్స్ 5 సీట్స్ కూడా ప్రిఫర్ చేయను. కానీ కార్ లోపల కనీసం కూపేలా అనుకోవచ్చు. చిన్న కార్స్ అంటే ఇలా కొంచెం చిన్నగా ఉండాలి, మరీ పెద్దగా ఉండకూడదు, లాంగ్ ఉండకూడదు. అది నా ప్రిఫరెన్స్ అనమాట. సో నీకు తగిన ప్రిఫరెన్స్ని బట్టి నువ్వు కార్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడైతే రోడ్ అంతా ట్రాఫిక్ ఉంది కదా, చూసారు ఎర్రగా కనిపిస్తుంది. సో 11 minutes అనేది. సో మనమైతే డైరెక్ట్గా ఎంటర్ప్రైజ్ లొకేషన్ దగ్గరికి వెళ్ళేసి మిగతా వీడియో కంటిన్యూ చేద్దాం. మనమైతే ఇప్పుడు ఆల్మోస్ట్ ఈ ఎంటర్ప్రైజ్ లొకేషన్కి దగ్గరికి వచ్చేసాం అనమాట. ఎంటర్ప్రైజ్ లొకేషన్ జస్ట్ 1 minute అవేలో ఉందన్నమాట. సో ఇది కొంచెం సిటీ అవుట్స్కట్స్లో ఉండిద్ది. సో మా హౌస్ వచ్చేసి సిటీకి ఒక అవుట్స్కట్స్లో ఉంటే, ఈ ఎంటర్ప్రైజ్ లొకేషన్ వచ్చేసి మా సిటీకి ఇంకొక కార్నర్లో ఉండిద్ది అనమాట. సో ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఇక్కడ రెంటల్ కార్స్ విషయానికి వస్తే మీకు చాలామంది చాలా కన్సర్న్ చూపించేది ప్రైజింగ్ వచ్చేసి. సో నాకు ఫైనాన్షియల్ లిటరసీ అంటే చాలా ఇష్టం అనమాట. నాకు వన్ ఆఫ్ ద నైస్ సబ్జెక్ట్స్ నాకు చాలా ఇష్టమైంది ఫైనాన్స్ లిటరసీ. సో మనం ఇప్పుడు ఫైనాన్స్ గురించి మాట్లాడదాం. అంటే ఎంత ప్రైస్ అయింది, ఎంత అయిందని చెప్పేసి ఒకసారి మన కార్ పార్కింగ్ చేసి దాని గురించి మాట్లాడితే బాగుంటుంది. ఎందుకంటే మన ట్రాఫిక్లో వాటి గురించి మాట్లాడుతుంటే మన ఫోకస్ మిస్ అవుతుంది అనమాట. సో మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తుండొచ్చు కదా, అది ఎంటర్ప్రైజ్ లొకేషన్ అనమాట. సో మీకు లెఫ్ట్ సైడ్లో చాలా ర్యామ్ ట్రక్స్ ఎన్ని కనిపిస్తున్నాయి. సో కానీ అదంతా ఎంటర్ప్రైజ్ కాదు. సో మనకి ఎంటర్ప్రైజ్ ఏంటో మనం చూద్దాం. సో ట్రాఫిక్ మీరు చూడొచ్చు ఎంత రద్దీ వస్తుందంటే ఇక్కడ. బేసికలీ ఇది కొలిజన్ సెంటర్, ఎదురు ఎంటర్ప్రైజ్ అన్నీ కొలాబ్ అయి ఉంటాయి అనమాట. మన దగ్గర డబ్బులు దొబ్బేయడానికి అందరు రెడీగా ఉంటారు అనమాట ఎక్కడైనా కానీ. సో మీకు ఇప్పుడు కనిపిస్తుంది కదా లెఫ్ట్ సైడ్లో రైట్ సైడ్లో, ఇవన్నీ రెంటల్ కార్స్ కాదు, ఇవన్నీ ఆటో సోర్స్ అని ఒక కార్ కంపెనీ. సో వాళ్ళు యూజ్డ్ కార్స్ అన్ని సెల్ చేస్తూ ఉంటారు అనమాట. సో మనం వచ్చిన దాన్ని ఎంటర్ప్రైజ్ ఈ కనిపిస్తున్నాయి 5 కార్స్ ఇక్కడ వైట్ కలర్లో ఉంది. సో నేనైతే ఈ ఎలాంట్రా తీసుకుందామని అడిగాను, బేసికలీ ఎలాంట్రా ఇవ్వమని అడిగాను, ఎందుకంటే నాకు ఎలాంట్రా రివ్యూస్ చేయడం ఇష్టం. సో మనమైతే ఫస్ట్ కార్ పార్క్ చేద్దాం. కార్ పార్క్ చేసి వీటి గురించి మాట్లాడి మనం ముందుకెళ్దాం. సో మనకైతే కార్ పార్క్ చేయడానికి ఒక మంచి లొకేషన్ దొరకట్లేదు. సో ఇదంతా వీళ్ళు ఎంటర్ప్రైజ్ వాళ్ళ పార్కింగ్ లాట్ అనమాట. సో మనం ఒక మంచి స్పాట్ చూసి కార్ పార్క్ చేద్దాం. సో కార్ పార్క్ చేసి మనం ప్రైజింగ్ గురించి మాట్లాడదాం. ఎంత ప్రైజ్ అయింది, నాకు ఎంత పడింది అని చెప్పేసి. సో మనం అయితే ఇప్పుడు వచ్చేసాం కదా లొకేషన్కి. ఇప్పుడు కార్ ఎంత ప్రైస్ పడిందో నేను మీకు దాని గురించి చెప్తాను. సో ఈ iOS 26 అప్డేట్ వచ్చినప్పటి నుంచి ఎందుకో ఫోన్ కొంచెం డిఫరెంట్గా బిహేవ్ చేస్తుంది అనమాట. నాకు అంతగా నచ్చలేదు ఈ అప్డేట్. ఫోన్ కొంచెం కొత్తగా ఉంది కానీ ఫోన్ నచ్చట్లేదు. సో ఇది మనకి ఎంటర్ప్రైజ్ అప్లికేషన్ అనమాట. సో మన ఎంటర్ప్రైజ్ ఎప్పుడన్నా ఇలా లొకేషన్కి వచ్చి బుక్ చేసుకోవచ్చు. మనకి అంత లేజీ అనుకుంటే మాత్రం ఫోన్లో బుక్ చేసుకోవచ్చు. సో మనం ఎప్పుడైనా కానీ ఈ యాప్ ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. సో మనం మై రెంటల్స్కి వెళ్ళి ఇక్కడ స్టార్ట్ రిజర్వేషన్ కొట్టామంటే మనకి రిజర్వేషన్కి ముందుకెళ్ళచ్చు. ఇక్కడ లొకేషన్స్ అన్నీ కనిపిస్తాయి అనమాట. ఒక్కొక్క సిటీలో ఇన్ని ఉంటాయి. మా సిటీలో మాత్రం ఈ 2 లొకేషన్స్. సో మన యాష్ బన్ దగ్గర కూడా సెలెక్ట్ కొట్టుకొని చాలా ఈజీ ఉంటుంది అనమాట. నీకు కానీ కొంచెం ఫేస్బుక్ ఏం వాడడం వస్తే చాలా ఈజీ. సో సెలెక్ట్ డేట్ నీకు ఏ రోజు కావాలి, ఫర్ ఎగ్జాంపుల్ 19th, రిటర్న్ డేట్ 20. సో నేను 1 డేకి తీసుకుందాం అనుకుంటున్నాను. సో 9:30 to 9:30 టైం ఫ్లక్చుయేట్ అయితే ఎవ్రీ 24 hours నీకు జనరేట్ అయిపోతుంది అన్నట్టు బిల్. సో బేసికల్లీ ఇప్పుడు నేను నార్మల్గా బుక్ చేస్తున్నాను అనుకో, ఫర్ ఎగ్జాంపుల్ నాకు పర్ డే వచ్చేసి $47 అవుతుంది అన్నమాట కారు. సో కొంచెం పెద్ద సైజ్ కార్లకి వెళ్ళే కొంది రేట్ కొంచెం పెరుగుతుంది. దీనికి డిఫరెన్స్ అనిపిస్తుంది అన్నమాట, $2-3 కాబట్టి నువ్వు పెద్ద కార్ కోసమే వెళ్తావు. సో నేను బుక్ చేసిందే ఫుల్ సైజ్ కారు. సో డే వచ్చేసి $51 పడుతుంది. కానీ నేనైతే మాత్రం ఫ్రీగా బుక్ చేశాను. ఎలా అంటే నా దగ్గర పాయింట్స్ ఉన్నాయి. సో నా దగ్గర 700 పాయింట్స్ ఉంటే నేను పాయింట్స్కి పర్చేజ్ చేశాను. సో ఒక నా బుకింగ్లో అది కనిపిస్తే మాత్రం బాగుంటుంది అనమాట. సో డిస్కార్డ్. సో ఆపర్కి వచ్చేసి మై రెంటల్స్.
సో మామూలుగా మనం బుక్ చేసిన 1 o'clock ఇంకా 10 minutes ఉందన్నమాట మన బుకింగ్కి. నేను జస్ట్ చెక్ చేస్తున్నాను. నేనైతే జస్ట్ 36 cents పే చేశాను. అది కనిపిస్తో లేదా అని చూస్తున్నాను. సో నాకు అన్న ఫోన్ చేసి అసలు నచ్చదనమాట. నాకు అన్నోన్ నెంబర్స్ నుంచి వస్తే కాల్స్ అస్సలు పిక్ చేయను నేను. సో బేసికలీ వీళ్ళే కాల్ చేస్తున్నారు. మనం ఎలా వచ్చాం కదా, కాల్ చేద్దాం. సో ఇది మళ్ళీ చూపిస్తాను. సో ఇదనమాట, ఒకసారి బయటకు వెళ్ళి మనం ఓవర్వ్యూ. సో మనకి ఇది కావాలంటే ఖచ్చితంగా మనకి డ్రైవింగ్ లైసెన్స్ సబ్మిట్ చేయాలి. ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ చూపించాలి, అలాగే క్రెడిట్ కార్డ్ పే చేయాలి. ఎందుకంటే మనం ఏమైనా యాక్సిడెంట్లు చేసినా కానీ క్రెడిట్ కార్డ్ నుంచి డబ్బులు పేమెంట్స్ లాగేస్తారు. సో మనం అయితే కార్ ఇక్కడ పెడుతున్నాం, మన కారు. సో ఆ కార్ ఇక్కడ పెడితే కొంచెం సేఫ్గానే ఉంటుంది. సో ఇది మనకు కనిపించేది ఎంటర్ప్రైజ్. సో నీకు నువ్వు ఫోన్లో బుకింగ్ చేయడం కష్టంలో ఉంటే ఇక్కడికి వచ్చినా కానీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. జస్ట్ పర్సన్ మనం మొత్తం చేస్తాం, మనం కార్ తీసుకుని వెళ్ళిపోవడమే. సో ఏ కార్ తీసుకుని అయితే లోపలికి వెళ్ళి మాట్లాడేసి చూద్దాం. సో వాళ్ళు మనం ఇచ్చిన కార్ ఇది ఎలా అంటారు అన్నమాట, 2025 ఎలా అంటారా. సో ఒకసారి మనం కార్ ఇచ్చిన తర్వాత ప్రతిసారి మనం ఒకసారి కార్ ఓవర్వ్యూ మొత్తం చూడాలన్నమాట. అంటే కార్ ఓవర్వ్యూ ఎలా ఉంది, అంటే కార్ మొత్తం నీట్గా ఉందా లేదా, అంటే ఫొటోస్ చెక్ చేసుకోవాలి డ్యామేజెస్ ఉండే. ఎందుకంటే ఫ్యూచర్లో మనకి ఏమైనా తేడా అయినా కానీ మనకి మొత్తం క్లెయిమ్ చేసుకోవాలి అనుకుంటుంది. సో నేనైతే జస్ట్ ఫొటోస్ తీసుకుంటాను, ఇక్కడ డ్యామేజ్లో కదా. సో ఈ కార్ రివ్యూ అనేది నెక్స్ట్ వచ్చింది అనమాట. సో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ బడ్జెట్ కార్స్ అని చెప్పుకోవచ్చు. ఎక్కువ మంది స్టూడెంట్స్ కొనే కార్ అయితే ఎలా అంటారా. సో మనమైతే నెక్స్ట్ వీడియోలో మొత్తం చూద్దాం దీని గురించి. సో ఈ గైస్ ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా. సో ఎంటర్ప్రైజ్ అక్కడ ఉంది లొకేషన్. సో ఈ సైడ్లో కనిపించే కార్స్ అన్ని వాళ్ళే, చాలా తక్కువ ఉంటాయి అనమాట. ఎందుకంటే చిన్న సిటీ కదా, పెద్ద సిటీలో అయితే పెద్ద కార్స్ ఎక్కువ ఉంటాయి. సో సీ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.